నీలో ఉన్న దమ్ము మొత్తం బయటికి తీ. నీలో ఉన్న టాలెంట్తో, నీ సొంత డబ్బుతో, నీ సొంత కష్టంతో సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కున్నా పర్లేదు, నువ్వు గ్రేట్ అనే అర్థం. ఎందుకంటే నువ్వు అమ్మని నాన్ని బాధ పెట్టి వాళ్ళని ఏడిపించకుండా నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డావు కాబట్టి. అందుకే ఎప్పుడు ఇలాగే సొంత కాళ్ళ మీద డిపెండ్ అయిన వాడే అందరికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యాడు జీవితంలో. నీ కష్టం అనేది ఎప్పటికీ వేస్ట్ కాదు. ఆత్మవిశ్వాసం వదులుకోకుండా నీ హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అవుతూ బ్రతుకు. గైస్, మీ లైఫ్ లో మిమ్మల్ని నాశనం చేసేవాడు ఖచ్చితంగా ఎవడో ఒకడు ఉంటాడు. అలాంటి వాళ్ళని పెద్దగా కేర్ చేయొద్దు. వాడు ఎలా అయితే మధ్యలో వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. అలాంటి చెత్త పీపుల్ ప్రతి ఒక్కరి లైఫ్ లోకి వస్తుంటారు. వాళ్ళు రావడం కూడా మంచిదే, ఎందుకంటే వాళ్ళు చేసే డ్యామేజ్ లైఫ్ లో ఎలా ఉన్నా సరే వాళ్ళ వల్ల మనం నేర్చుకునే గుణపాఠం మాత్రం చాలా అందంగా, చాలా మంచిగా ఉంటుంది. ఆ నెగిటివ్ పీపుల్ చేసే పనుల వల్ల మనకి ఎప్పుడైనా పాజిటివే. వాళ్ళు కొంత మంచి లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు మనకి. మీకు ఈజీగా ఫాస్ట్గా సక్సెస్ ఎలా అవ్వాలో తెలుసా? ఫస్ట్ మీకు ఏది ఇష్టమో ఆ పని మాత్రమే చేయడానికి ప్రయత్నించండి, ఆ పనే చేయండి. ఒకవేళ అలా కుదరకపోతే, కొన్ని పరిస్థితుల వల్ల కుదరకపోవచ్చు, అందుకే అలా కుదరకపోతే ఏ పని అయితే చేస్తున్నారో, ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్నే ప్రేమిస్తూ సంతోషంగా ఇష్టపడుతూ చేయండి. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అనుకుంటూ ఎవరో ఏదో చేస్తున్నారని మీరు కూడా అందులోకే దూరకండి. నీ ఏమేంటో, నీకేం కావాలో, నీ సక్సెస్కి దారి ఎటువైపో నువ్వే నిర్ణయించుకో. నిర్ణయం నీదే, నువ్వే ఎంచుకోవాలి. నీకోసం నీకన్నా బాగా ఎవరికీ తెలియదు. వాళ్ళెవరో నీతో నీ పక్కన తోడులేరని కుంగిపోకు. ఎందుకంటే కలలు కంటున్నది నువ్వు, పని చేయాల్సింది నువ్వు. కాబట్టి తోడు నీడ అంటూ సాకులు వెతుక్కోకుండా ఒంటరిగా కష్టపడాలి. నువ్వు చేసే ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలంటే కసి, పట్టుదల, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇలా ఎన్నో కలపాలి, ఎన్నో కావాల్సి ఉంటుంది. కానీ ఓడిపోవాలంటే కేవలం భయంతో వెనకడుగు వేస్తే చాలు, 100% ఓడిపోతారు. ఎప్పటికీ సక్సెస్ కాలేవు. ఈ భయం అనేది నీలో ఉండే నెగిటివ్ మైండ్ సెట్ వల్లే వస్తుంది. మీకు నెగిటివ్ మైండ్ ఉంటే వెంటనే దాన్ని పాజిటివ్ మైండ్గా మార్చేసేయండి. మార్చడానికి ట్రై చేయండి వెంటనే. గైస్, ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆలోచించి ఆచి తూచి మొదలు పెట్టాలి. బట్ పని చేసే టైంలో ఏమీ ఆలోచించకూడదు. ఫుల్ ఫోకస్తో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది పూర్తిగా చేయండి. ఎవరో ఒక గొప్ప మనిషి చెప్పాడు ఈ మాట, అది 100% కరెక్ట్ అని అనిపిస్తుంది. శ్రద్ధగా వినండి. కళ్ళు తెరిచి చూస్తేనే తెలుస్తుంది సూర్యుడు వచ్చాడా, చంద్రుడు వచ్చాడా అనేది. అంతేగాని మిట్ట మధ్యాహ్నం పూట నువ్వు కళ్ళు మూసుకొని చీకటిగా ఉంది అని రాత్రి అనుకుంటే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సరదాగా జీవితం అంతా ఎంజాయ్ చేస్తూ ఉందాం అనుకుంటే ఇవాళ బానే ఉంటుంది, రేపు బానే ఉంటుంది, ఎల్లుండి బానే ఉంటుంది. కానీ వన్ ఫైన్ బ్యాడ్ సాడ్ డే, ఒక దరిద్రమైన రోజు, ఏదో ఒక దారుణమైన రోజు నీ లైఫ్ లో పిడుగు పడుతుంది. నీకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది, చచ్చిపోవాలనిపించేలా చేస్తుంది. లైఫ్ మొత్తంలో ఏది సాధించకుండా బ్రతికితే రేపు పొద్దున్న ఏదో ఒక రోజు 10 మంది నీ ముఖం మీదే ఉమ్మేస్తారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, పూర్ ఫ్యామిలీలో పుట్టడం అనేది మీ తప్పు కాదు. బట్ ఎలా పుట్టావో అదే స్థాయిలో చచ్చిపోవడం మాత్రం నీ తప్పే. రేపు పెళ్ళయ్యాక నీ పిల్లలకి కూడా ఇప్పుడు నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే షేర్ చేద్దాం అనుకుంటున్నావా? కాదు కదా. సో అందుకే చెప్తున్నా, నువ్వు పడిన కష్టం నీ ఫ్యూచర్లో పిల్లలు పడకుండా ఉండాలంటే నువ్వు సక్సెస్ అవ్వడం చాలా అవసరం. నువ్వు గెలవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఎక్కడ దాకా ఎందుకు, నీతో పాటు సరదాగా రోజు సరదాగా తిరిగే నీ ఫ్రెండ్ కూడా ఇప్పుడు ఎక్కడో చోట సక్సెస్ అయ్యే ఉంటాడుగా. వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్న సక్సెస్ దక్కిందంటే నీకు కూడా ఖచ్చితంగా దక్కుతుందనే కదా అర్థం. ఇప్పటి నుంచి అసలు వెనకడుగు వేయొద్దు. అట్ యువర్ సక్సెస్ మేక్స్ నాయిస్. మీరు రెడీయా సక్సెస్ అవ్వడానికి? కమెంట్ చేయండి. గైస్, ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నా నమ్మకం. సో ప్లీజ్ లైక్, షేర్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ వచ్చుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో, ఇలాంటి పవర్ఫుల్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.